అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలులో 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి పథకం అమలు అనేది ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున జరుగుతుంది. ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టింది ఏ జిల్లాకి ఆ జిల్లా వరకే అనుకున్నారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు పేద మధ్యతరగతి మహిళలకు చాలా ఆర్థిక భరోసానిచ్చే కార్యక్రమం అని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు మాత్రమే ఆనందంగా లేరు. మీరు ఎంత బాధపడినా కానీ సూపర్ 6 పథకాలు ఏవి ఆగవు. అన్నీ కూడా సక్సెస్ఫుల్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో, గౌరవనీయులు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేస్తారు. అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో చేశారో తెలుసు, ఆర్టీసీని బలోపేతం చేశారు. ప్రైవేట్ సెక్టార్గా ఉన్న ఈరోజు పల్లె వెలుగు బస్సులన్నీ కూడా అప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఉండేవి. వాటిని పబ్లిక్ సెక్టార్గా మార్చింది గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఆర్టీసీలో చాలా ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఆ రోజు 80sలోనే చదువుకునే పిల్లలకు, విద్యార్థులకు ఉచిత పాస్లు ఇవ్వడం జరిగింది. 7th క్లాస్ వరకు ఉచిత పాస్లు ఇవ్వడం జరిగింది. ఆ పాస్ని యూజ్ చేసుకున్న వాళ్ళలో నేను కూడా ఒక స్టూడెంట్ని. ఆ తర్వాత 7th నుంచి 10th క్లాస్ వరకు 50% డిస్కౌంట్తో విద్యార్థులకు బస్ పాసులు ఇవ్వడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లో కూడా ప్రజల కోసం, ప్రగతి కోసం, సంక్షేమం కోసం నిర్విరామంగా, ఎంప్లాయ్మెంట్ కోసం నిర్విరామంగా కృషి చేసిన టీడీపీ ప్రభుత్వం ఈరోజు మీరు ఏం చేసిందనేది వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పుకున్నా ఏం లేదు. అన్ని కలవోలు మాటలు. ఇవన్నీ మీరు డీసెంట్గా సంక్షేమ పథకాల అమల్లో ఏదైనా లోపాలుంటే తెలియజేయండి, న్యాయబద్ధంగా, న్యాయంగా. అంతేగాని పనికిమాలిన విమర్శలు చేసి, ఏదో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లోకి వెళ్తే బూమ్రాంగ్ అవుద్ది. అది వ్యతిరేకత మూట కట్టుకుంటారని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, ఒక మంచి పథకాన్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే.